ఏపీ నిరుద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్. 30,000 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. ప్రచారంలో అధికారంలోకి రాగానే డిఎస్సిపై తొలి సంతకం చేస్తారని టీడీపీ అధినేత ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెట్టబోతున్నారు చంద్రబాబు. ఏపీలో మొత్తం 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు చంద్రబాబు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. దాదాపు 30,000 పోస్టులతో మెగా డిఎస్సి ఉండబోతుందని సమాచారం. గత ప్రభుత్వ ఎన్నికల ముందు హడావిడిగా 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. వెనువెంటనే టెట్, డిఎస్సి పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేయాలని యత్నించింది. దీనిపై నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు తగినంత సమయం ఇవ్వడం లేదని కోర్టుకు తెలపడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనికి తోడుగా తాము అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి 30,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. నిరుద్యోగులకు సంబంధించిన ఒక నిరుద్యోగికి సంబంధించి ఒక ఉద్యోగం వస్తే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లాంటిది 30,000 మంది నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆ శాఖ అధికారులు మొత్తాన్ని కూడా ఆ పూర్తి వివరాలు తనకు అందించి తన టేబుల్ ముందు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ దీనికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ టెట్ డిఎస్సికి సంబంధించి కూడా పూర్తి వివరాలతో తనకు టేబుల్ మీద ఉండాలని చెప్పేసి అధికారులకు చెప్పారు. బహుశా రేపు సాయంత్రం లోపు ఆ టెట్ డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం మొత్తం కూడా నీరబ్ కుమార్ టేబుల్ మీద ఉండేటట్టుంది సిఎస్. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, లోకేష్ కూడా ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం దీని మీద చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే 30,000 పోస్టులతో మెగా డిఎస్సి ఉండబోతుందని కూడా మనకి సమాచారం అందుతుంది. 30,000 మందితో మెగా డిఎస్సి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక చరిత్ర అవుతుంది. 30,000 మంది నిరుద్యోగులకి ఒక్కసారిగా డిఎస్సి ఆ నోటిఫికేషన్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక విప్లవాత్మకమైన మార్పు అనుకోవాలి, ఒక గొప్ప ధైర్యంతో తీసుకున్న నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంది, దీనికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ రాజధాని అభివృద్ధికి కానీ నిధులు ఎట్లా అనుకుంటున్న సమయంలో ఎవరు ఊహించిన విధంగా 30,000 మంది డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు సౌమ్య. అయితే నాగేశ్వరరావు, ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేయాల్సినవి ఎన్నో ఉండగా డిఎస్సి మీదనే మొదటగా ఫోకస్ పెట్టడానికి ప్రత్యేకమైన రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ ప్రభుత్వంలోనైనా సరే ఈ డిఎస్సి అనేది మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు గలది. డిఎస్సి అనేది మాత్రం ప్రతిష్టాత్మకమైనది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యను తాము ఖచ్చితంగా ఒక కడి చేరుస్తామని, నిరుద్యోగ సమస్యను ఖచ్చితంగా వాళ్ళు నిర్మూలిస్తామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురంధేశ్వర్ ఇప్పటికే పలు సమావేశాలలో ప్రకటించారు. సమావేశాలు ప్రకటించినప్పుడు ముఖ్యంగా ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే, ఏ రాష్ట్రంలోనైనా సరే గబుక్కున మనకు అతి తొందరగా వీలైనంత తొందరగా ఆ ఉద్యోగాలు ఇచ్చాము అని చూపించుకోవడానికి ప్రధానంగా ఉండేది డిఎస్సి. ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కూడా ప్రభుత్వం మీద భారీగా భారం పడుతుంది. అయినా సరే ఆ నిరుద్యోగ సమస్య తీరటానికి వాళ్ళ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మాట నిలబెట్టుకున్నామని తెలియటం కోసం, తాము ఇచ్చిన మాట మీద వెళ్తున్నామని తెలియటం కోసం కూడా ఇది ఖచ్చితంగా ట్యాకప్ చేసినట్టు అర్థం అవుతుంది. అయితే ఏదేమైనా ఇదైతే సంచలనాత్మకమైన మార్పు అనేది చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.